రాజ్ తరుణ్ వివాదం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ హీరో 10 ఏళ్లు తనతో రిలేషన్షిప్ లో ఉండి మరో హీరోయిన్ కోసం తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు అందరి చూపు దానివైపే ఉంది. రాజ్ తరుణ్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకొని దూసుకెళ్తున్న తరుణంలో ఇలా అవడం అందరి దృష్టి దానిపైనే ఉంది. అది కాకుండా సినిమా రిలీజ్ కూడా దగ్గరలో ఉన్న తరుణంలో లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టి రచ్చ చేసింది. కాగా ఈ కేసు సినిమా రేంజ్ ట్విస్ట్లలో ఆసక్తికరంగా సాగుతున్న వ్యవహారంలో ఇద్దరు హీరోయిన్లతో పాటు ఓ స్టార్ యాంకర్ పేరు కూడా బయటకొచ్చింది. కానీ యాంకర్ ఇంకా ఈ విషయం గురించి స్పందించకపోవడంతో అంతా నిజమని నమ్ముతున్నారు. అయితే రాజ్ తరుణ్ తనకి కావాలని ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నానని లావణ్య మీడియా ముఖంగా బోల్డ్ గా చెబుతున్నారు. రాజ్ తరుణ్ తో ఆడియో కాల్స్, చాటింగ్ ఇలా పలు ఆధారాలని లావణ్య బయట పెడుతున్నారు. అన్నింటికంటే సంచలనం రేపుతుంది రాజ్ తరుణ్ ని చిక్కుల్లో నెడుతున్న అంశం మరొకటి ఉంది. కొంతమంది హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య తెలిపింది. ఆ హీరోయిన్ల పేర్లు కూడా చెప్పింది. శాలిని పాండే, రిద్ధి కుమార్, మాల్వి మల్హోత్రాతో పాటు బిగ్ బాస్ అరియానా కూడా అని తెలిపింది. రాజ్ తరుణ్ తో అరియానా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు మీకు ఎలా తెలిసిందని యాంకర్ ప్రశ్నించగా లావణ్య సమాధానమిచ్చింది. అరియానాతో ఎఫ్ఐఆర్ మొదలయ్యాక రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదు. అరియానా నాతో ప్రవర్తించే విధానం కూడా మారింది. ఒక అమ్మాయి ఏం చేస్తుందో మరో అమ్మాయిగా నాకు అర్థమవుతుంది. మణికొండలో అరియానా ఉంటున్న అపార్ట్మెంట్ కి రాజ్ వెళ్లేవాడు. అపార్ట్మెంట్ లో వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళిద్దరి ఫోటోలు కూడా నేను చూశాను. ఒక రోజు నేను గోవాలో ఉండగా రాజ్ ఫోన్ నుంచి నాకు అరియానా కాల్ చేసింది. చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడింది. నీకు జీతం ఎంత వస్తుంది అని అడిగింది. ఇదే బిగినింగ్ కదా, తక్కువ వస్తుంది అని చెప్పా. అవునా, నాకైతే రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది అంటూ తక్కువ చేసి మాట్లాడింది. అప్పుడే నాకు అర్థమైంది. దానికి లావణ్య అరియానాను గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఈ కథలోకి అరియానా రావడం ఏంటి? ఎన్నేళ్లుగా రాజ్ తరుణ్ అరియానాకి మధ్య సంబంధం నడుస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇలా చూసుకుంటూ పోతే రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డట్టే. అసలు లావణ్య సినిమా రిలీజ్ కు ముందు ఎందుకు మీడియా ముందుకు వచ్చింది? ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లావణ్య తెర మీదకి రావడానికి కారణం ఎవరు అనేది చూడాలి.